మామిడి అంటేనే గింజలు, అందరూ కూడా గింజలు గుర్తొస్తాయి అన్నమాట, జీడిపప్పు. మరి జీడిపప్పుతో పాటు ఆ చెట్టులో గింజ పప్పు ప్లస్ పండు వస్తుంది అనమాట. ఈ పండు ఇవి జీడిపళ్ళు. ఇవి మనం చూసినట్టయితే ఈ జీడిపళ్ళు ఒక ఎకరాకి సుమారుగా 2000 నుంచి 3000 కేజీల దాకా కూడా మనకి లభ్యమవుతాయి. అయితే ఈ పళ్ళు యొక్క ప్రత్యేకత వీటిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే దీంట్లో మెయిన్ ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎక్కువ రోజు నిలవ ఉండలేవు. చెట్టు మీద నుంచి కింద పడిపోయిన తర్వాత ఒక రోజు కూడా నిలబడలేదు. చాలా పెరిషబుల్ నేచర్ అనమాట. సో వాటిని ఆ స్పాట్లో ఆ రోజు తింటేనే మన టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఫెర్మెంటేషన్ అయిపోయి జ్యూస్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది, ఫంగస్ పడుతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్లో మనము ఈ పండ్ల నుంచి కూడా ఈ జ్యూస్ తీసుకొని నిల్వ చేసుకునేటువంటి మార్గాలు, చాలా టెక్నాలజీలు, ఈ పండ్ల నుంచి వివిధ రకాల ఉత్పత్తులు మనము తయారు చేసుకున్నటువంటి ఆ సౌలభ్యం కూడా మనకి ఈరోజు ఉందన్నమాట. అయితే ఈ ఫ్రూట్స్ నుంచి మనము వివిధ రకాల ఉత్పత్తులు మనం తయారు చేసుకోం. మరి ఈ ఫ్రూట్స్ నుంచి, పళ్ళ నుంచి ఏ విధంగా మనం జ్యూస్ చేసుకోవాలంటే దానికి స్క్రూ టైపు జ్యూస్ ఎక్స్ట్రాక్టర్. సహజంగా మనము ఊర్లో కానీ ఎక్కడైనా సరే మన టౌన్లో కానీ గ్రామాల్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కూడా బత్తాయి రసం తీసే మిషన్లు ఉంటాయి. అంటే మన చేతితో కూడా మనం జ్యూస్ తీసుకోవచ్చు, కానీ వస్తే జ్యూస్ వస్తుంది, కానీ పూర్తిగా జ్యూస్ అనేది రాదు. ఇలాంటి మిషన్లో మనం ఈ విధంగా ఫ్రూట్స్ వేసి మనం మిషన్ ఆపరేట్ చేస్తే మనకి అంతా కూడా ఇక్కడంతా జ్యూస్ అంతా వస్తుంది, పిప్ అంతా కూడా కిందకి వెళ్తుంది అనమాట. అయితే మనకి ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాల్లో ఒక 4 నుంచి 5 కేజీల జ్యూస్ మనకి తయారైపోతుంది. సో ఇవన్నీ కూడా జీడి మామిడి పండ్లతో రసం తీసుకొని, రసం నుంచి కొన్ని మనం బెవరేజ్ తయారు చేసుకోవచ్చు. రసం తీయకుండా డైరెక్ట్గా యాపిల్ని ఉపయోగించుకొని కొన్ని పికిల్స్ తయారు చేసుకోవచ్చు, డ్రైడ్ ఫ్రూట్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ డీహైడ్రేషన్ టెక్నాలజీతో చేసుకునే టెక్నాలజీ. ఈరోజు మార్కెట్లో యాపీ అని, ఫిజ్ అని రకరకాలు వస్తున్నాయన్నమాట. కానీ జీడిమామిడి పండులో ఉండే దానికంటే కూడా జీడిమామిడి పండులో పోషకాలు చాలా 3 రెట్లు ఎక్కువగా ఉంది. విటమిన్ సి దీంట్లో సుమారుగా 234 మిల్లీగ్రాములు 100 గ్రాముల జ్యూస్లో మనం చూస్తూ ఉన్నాము. సో బత్తాయి కంటే కూడా ఇది 3 రెట్లు ఎక్కువ ఉందన్నమాట. సో కాబట్టి దీంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ బి ఇవన్నీ కూడా పెద్ద ఎక్కువ మొత్తంలో ఈ జీడిమామిడి పండు రసంలో మనం చూస్తాం. సో దీంట్లో చాలా పోషక విలువలు. ఇంకా జీడిమామిడి పండు మనం తీసుకోవటం వల్ల జలుబు కానీ ఇవన్నీ దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ ఇవన్నీ కూడా తగ్గే అవకాశం అనేది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటాయి. చెప్పాలంటే వృద్ధాప్యాన్ని కూడా ఇది తగ్గించింది అంటారనమాట. ఎందుకంటే దీంట్లో వచ్చి విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల, ఈ పండు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇంకా మన యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ జీడి మామిడి పండుని ఈరోజు వినియోగంలో తీసుకురావటం వల్ల ఎకరాకి 2500 కేజీలు కూడా పండు వస్తుంది. కాబట్టి సో రైతుకు కూడా కేజీ 5 రూపాయలు వేసుకున్నా కానీ సుమారుగా 12,000 చిల్లర రూపాయలు, 12,250 రూపాయలు ఈరోజు రైతుకి కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఈ జ్యూస్ తీసేదానికోసం కొన్ని ఎక్విప్మెంట్ మనకి కావాలన్నమాట. దాంట్లో ప్రధానమైనది ఇది స్క్రూ టైపు జ్యూస్ ఎక్స్ట్రాక్టరు. దీని ధర సుమారుగా 20 నుంచి 25,000 వరకు కూడా ఉంటుంది. అన్ని చోట్ల కూడా ఇది అందుబాటులో తమిళనాడులో కానీ, మన ఒంగోలులో, గుంటూరులో కానీ, అటనగర్లో లభ్యమవుతుంది. బత్తాయి జ్యూస్ తీసే యంత్రం ఇది కూడా సేమ్. దీంట్లో చక్కగా మనము జ్యూస్ తీసుకోవచ్చు. ఈ యొక్క జ్యూస్ మనం ఆర్టీఎస్ తయారు చేయడానికి కావాల్సిన వాటిల్లో మనకేంటంటే దీంతో పాటు ఒక 2 బర్నర్ ఉన్న స్టవ్ ఒకటి కావాలి, చిన్న వెయింగ్ బ్యాలెన్స్ ఒకటి కావాలి. ఇంకోటి ప్రాముఖ్యం ఏంటంటే మన జ్యూస్ స్టోర్ చేసుకునేకి వెజల్స్ అన్నమాట, డబ్బాలు కావాలన్నమాట. అంటే ఫుడ్ గ్రేడ్ బాటిల్, మంచి మందపాటి ఎక్కువ ఫుడ్ బాటిల్స్ కావాలి. మన జ్యూస్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో కానీ మనం రిజర్వ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. కాబట్టి మనకు ఒక డీప్ ఫ్రీజర్ అనేది, పెద్ద ఫ్రిడ్జ్ కూడా, మన రిఫ్రిజిరేటర్ కూడా మనకి కావాల్సిన అవసరం ఉంది. అది కానీ లేకపోతే ఫ్లాట్ టైపు ఫ్రీజర్ ఉన్నా సరే మనకి సరిపోతుంది అనమాట. పెద్ద డబ్బాలు పెట్టుకోవాలి కాబట్టి. సో ఇవన్నీ కూడా ఒక 1,00,000 నుంచి 1,00,000 చిల్లర వరకు మనకి ఎక్విప్మెంట్ ఖర్చు అవుతుంది. అంటే చిన్న మన స్మాల్ స్కేల్ యూనిట్ పని పెట్టుకోవాలంటే మ్యాక్సిమం ఒక 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు. అంటే మనకు కావాల్సింది స్క్రూ టైప్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్, ఒక చిన్న మిక్సీ కావాలి, వెయింగ్ బ్యాలెన్స్ కావాలి, మెయిన్ డీప్ ఫ్రీజర్ కావాలి,
తర్వాత కొన్ని వెజల్స్ అంటే మన ప్లాస్టిక్ డబ్బాలు, కొన్ని వెజల్స్ అంటే స్టీల్ గిన్నెలు, మంచి స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు కొన్ని కావాలి, 5 లీటర్స్ 3 లీటర్స్వి. ఇవన్నీ మన గాజు బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా కలుపుకున్నా కానీ మ్యాక్సిమం ₹1,00,000 నుంచి ₹1,50,000 మధ్యలో అవుతుందన్నమాట. ఈ చిన్న అంటే స్మాల్ అమౌంట్తో మనము ఒక చిన్న కుటీర పరిశ్రమని మనం పెట్టుకొని మంచిగా మన ₹1 ఇన్వెస్ట్మెంట్తో మనము రా మెటీరియల్ కాస్ట్ కాబట్టి మనం ₹10 కూడా 6 నుంచి 7 నుంచి ₹10 మనము దీంట్లో ఆదాయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఇది జీడిగింజలు. ఈ జీడిగింజల నుంచి పప్పు తీయాలని చాలా హార్డ్ కఠినమైనటువంటి పని. దీంట్లో క్యాష్యూనట్ షెల్ లిక్విడ్ ఉంటుందన్నమాట. అది హైలీ కార్సినోజెనిక్ అది. సో కాబట్టి దీనికి ఒక ఎక్విప్మెంట్ అనేది దీనికి చాలా అవసరం. కాబట్టి దీన్ని మనము మొట్టమొదట దీన్ని స్టీమ్ కుక్కర్ సిస్టమ్ అంటారు. దీంట్లో మన ఇడ్లీ పాత్ర ఏ విధంగా పనిచేస్తుందో ఆ రీతికి ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇది మనం ఈ వెజిల్లో మొత్తం వాటర్ పోస్తాము. వాటర్ పోసి సుమారుగా 1 అవర్ దీన్ని వేడి చేస్తాము. వేడి చేసిన తర్వాత ప్రెజర్ 100 వచ్చిన తర్వాత దీని ద్వారా మన స్టీమ్ని దీంట్లో రిలీజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా దీంట్లో గింజలు 30 కేజీల జీడి గింజలు వేసి దీన్ని మొత్తం క్లోజ్ చేస్తాము. ఈ స్టీమ్ దీంట్లో పాస్ అయిన తర్వాత ఒక అరగంట సేపు దీంట్లో ఉంచితే ఆ స్టీమ్ ద్వారా ఈ యొక్క జీడి గింజలు అనేవి బాయిల్ అవుతాయి అన్నమాట. బాయిల్ అయిన తర్వాత మనకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వచ్చినా వాటిని ఈ మూత ఓపెన్ చేసి వాటిని మనము ఇలా ఉన్న మూతని మనం ఓపెన్ చేసి వాటిని గింజల్ని మనం బయటికి తీసుకుంటాం అన్నమాట. అది ఓకే. ఆ తీసిన గింజల్ని ఒక రాత్రి అంతా మినిమం 8 గంటల సేపు వాటిని యాంబియంట్ అంటే రూమ్ కండిషన్లో వాటిని ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రతి గింజ కూడా సైజు లావ్ అవుతుంది అన్నమాట. అప్పుడు దీంట్లోకి ఈ మిషన్లో ఇది కాల్డ్ ఆటో క్యాష్యూ షెల్లింగ్ మిషన్ ఉంటుంది. దీన్ని ఈ షెల్లింగ్ మిషన్లోకి మనం గింజలు పంపిస్తాము. గింజలు పంపిస్తే ఇక్కడ 2 కట్టర్స్ ఉంటాయి కింద. ఆ షెల్ని కట్ చేసి జీడిపప్పు అనేది సపరేట్గా కింద పడిపోతుంది అన్నమాట. దీంట్లో ఇవన్నీ కూడా ఇట్లా చేసినప్పుడు షెల్స్ లెవర్స్ ఉంటాయి. ఇవి తీసిన తర్వాత కొన్ని గింజలు ఏదన్నా షెల్లింగ్ కాకుండా మిగిలిపోయినప్పుడు అప్పుడు మనం వాటిలో ఈ విధంగా దీంట్లో మాన్యువల్ కట్టర్ సహాయంతో మనం దీంట్లో కూడా మన మిషన్తో మనము కట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద మాన్యువల్ కట్టర్ అంటాం దీన్ని. దీంతో కూడా మనము ఫుట్ ఆపరేటెడ్గా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనకు కొన్ని గింజలు మనం కట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట దీంట్లో. తర్వాత గింజల్ని పప్పు నుంచి వేరు చేసిన తర్వాత పప్పుని దిస్ ఇస్ కాల్డ్ బ్రోమా డ్రైయర్ అంటారు దీన్ని, క్యాష్యూ బ్రోమా డ్రైయర్. దీంట్లో మనం పప్పుని ఈ ట్రేస్లో మనం పప్పుని దీంట్లో పెట్టేసుకొని ఒక ½ an hour పాటు ఒక సుమారుగా 100 degrees సెంటీగ్రేడ్ వరకు కూడా మనం దీన్ని డ్రై చేయాలి. ఎందుకంటే మనం స్టీమ్ బాయిల్ చేసినప్పుడు పప్పు కొంత మాయిశ్చర్ తీసుకుంది కాబట్టి ఇది డ్రై చేస్తున్నప్పుడు అవి నుంచి మంచి కరెక్ట్గా మాయిశ్చర్ అంతా కూడా లాస్ అయిపోయి స్టోరేజ్ సామర్థ్యం పెరుగుతుంది అన్నమాట. తీసుకెళ్ళి బ్రోమా డ్రైయర్ అంటారు క్యాష్యూ. ఇలా బయటకు తీసిన తర్వాత వాటిని మళ్ళీ పప్పుని రూమ్స్ కండిషన్లో ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే కొంత మాయిశ్చర్ మళ్ళీ అది తీసుకోవాలి. అయితే మొత్తం ముక్కలన్నీ కూడా బ్రిటిల్ అయిపోతాయి అన్నమాట. సో అలా ఒక ½ an hour బయట ఉంచిన తర్వాత ఇక్కడ మనం ఇది గ్రేడింగ్ టేబుల్, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ టేబుల్ అంటాము. ఇక్కడ మనము మంచి పప్పు సైజుని ప్రకారము డిఫరెంట్ 180 గ్రేడ్స్, 210 గ్రేడ్, 240 గ్రేడ్, 320 గ్రేడ్ మనం గ్రేడ్ సపరేట్ చేసుకొని ఇక్కడ మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్యాకింగ్ చేసుకొని మన అర కేజీ ప్యాకింగ్, కేజీ ప్యాకింగ్, పావు కిలో ప్యాకింగ్ మనం చేసుకొని ఇక్కడ మనం వాటిని ప్యాక్ చేసుకొని మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉన్నది. ఈ క్యాష్యూనట్ ప్రాసెసింగ్ స్మాల్ స్కేల్ అంటే ఫార్మర్ లెవెల్లో కానీ ఒక FPO లెవెల్లో కానీ ఒక 10 మంది ఫార్మర్స్ కలిసి కానీ పెట్టుకోవచ్చు. ఈ యూనిట్ ఏంటంటే మనము ఇంటి దగ్గరైనా కొంత ప్లేస్ ఉంటే సపరేట్ చిన్న రూమ్ ఉన్నా సరే ఒక 50 square meters కానీ 100 square meters ఏరియాలో మనం చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఈ ఎక్విప్మెంట్ అంటే మన క్యాష్యూ స్టీమ్ కుకింగ్ సిస్టము, ఆటోమేటిక్ షెల్లింగ్ మిషన్, తర్వాత మన మాన్యువల్ ఫుట్ ఆపరేటెడ్ మిషన్, కటింగ్ మిషన్, తర్వాత బ్రోమా డ్రైయరు, సార్టింగ్ టేబుల్ ఇవన్నీ కలిసి మ్యాక్సిమం 2 లక్షల వరకు, 1.5 నుంచి 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయితే ఇది స్మాల్ స్కేల్లో మనకి ఏంటంటే ఫార్మర్ లెవెల్లో ఫామ్ దగ్గరే మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో దట్ ఫార్మర్కి ఏంటంటే కొంత ఖర్చు అనేది తగ్గి ఫార్మర్కి ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఫార్మర్ మార్కెట్లో రేటు తక్కువ ఉన్నప్పుడు ఫార్మర్ వాటిని బ్రాండ్ చేసుకుని కూడా అమ్ముకునే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.